మీరందరూ చెప్పాలి, సిద్ధపాటు అవసరమా అనవసరమా బాప్తిస్మానికి? పెద్దగా చెప్పండి. అవసరం అన్నారు కదా, దొరికారు. సిద్ధపాటు అవసరం. ఇంతకీ ఏమి సిద్ధపడాలి? ఏమి సిద్ధపడాలి? సిద్ధపాటు అవసరమే అన్నారు. ఏం సిద్ధపడాలి? ఎలా సిద్ధపడాలి బాప్తిస్మానికి? మూడు చేయాలి. ప్రభు అయిన యేసు జనన మరణ పునరుద్ధానాలను గురించి తెలుసుకోవాలి. పునరుద్ధానాలను గురించి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి, ఏం చేశాడు అర్థమైందా? లోక దేవతలకి యేసు ప్రభుకున్న తేడా ఏంది? నేను యేసు ప్రభును నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా నాకు వచ్చే మేలేంటి? బాప్తిస్మం ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది, ఆత్మ రక్షింపబడుతుంది, నిత్య జీవం దొరుకుతుంది, నిత్య నరకం నుంచి నేను కాపాడబడతాను, యేసయ్యతో కూడా యుగయుగాలు దేవుని రాజ్యంలో ఉంటాను. ఇది తెలుసు చాలామందికి. ఎందుకంటే నా పాపాలను మోయటానికి యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళి సిద్ధపడిన వారందరిని తీసుకుని వెళ్ళడానికి మళ్ళీ 2వ రాకడలో రాబోతున్నాడు. ఆయన రాకడా నా పోకడా రెండూ తెలియవు కాబట్టి నేను ఎప్పుడు పోతానో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో. కాబట్టి ఈ రెండు జరగకముందే, నేను పోకముందే ఆయన రాకముందే నా పాపాలన్నీ గడిగేసుకుని బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి ప్రభురాజ్యానికి వారసురాలిగా నేను తయారవ్వాలని ఫస్ట్ అవగాహన, సిద్ధపాటు అన్నమాట. సిద్ధపాటులో మొదటి భాగం క్రీస్తుని గూర్చిన అవగాహన. సిద్ధపాటులో మొదటి భాగం బాప్తిస్మానికి ముందు సిద్ధపాటు అవసరమా అని నేను అడిగితే అవసరమే అన్నారు. ఇంతకేం సిద్ధపడాలంటే సౌండ్ లేదు, అందుకు చెప్తున్నా. సిద్ధపాటులో మొట్టమొదటి అంశము అవగాహన, క్రీస్తును గూర్చిన అవగాహన. కొంతమంది బాప్తీసం తొట్టి దగ్గరికి వస్తారు. బాప్తీసం ఎందుకు పొందుతున్నావు అని అడిగాడు మా పాస్టర్ గారు ఒక ఆయన్ని. ఎందుకు పొందేది ఏంది, ఇంతమంది ఎందుకు పొందుతున్నారు ఏంది అన్నాడు. మామూలు తెలివితేటలు కాదు, ఈ తెలివితేటలు వాక్యం మీద పెడితే బాగుండు. వాక్యం చెప్పేటప్పుడే వినరు సరిగా. అందరూ ఎందుకు పొందుతున్నారు, నేను అందుకే పొందుతున్నాను అన్నాడు. నా దగ్గరికి తీసుకొచ్చారు చిన్నగా. ఆ క్యూలోనే ఎందుకు తీసుకున్నా ఎంతమందిని అడగదు, నా దగ్గరకు వచ్చి ఎందుకు అడుగుతాడు నేను? నా ముఖం చూస్తే అట్లా పిచ్చోళ్ళ కనపడుతున్నాను లేదు. అవగాహన లేకుండా. సిద్ధపాటులో మొదటి భాగం క్రీస్తును గూర్చిన అవగాహన. లోకములో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పాపి అయిన మనుషుని పాపములను విమోచించడం కోసం, పాపము నుంచి విమోచించడం కోసం ప్రాణం పెట్టలా. కానీ యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. ఇతర విశ్వాసాలలో ఎక్కడ కూడా పాపికి నిత్య జీవం ఇదిగో ఈ రీజన్ ప్రకారం ఉందని స్పష్టమైన లాజికల్ ఆన్సర్ ఎవ్వరివ్వాల. ఇతర విశ్వాసాల్లో, క్రీస్తులో, బైబిల్లో, క్రైస్తవ విశ్వాసంలో మాత్రమే లాజికల్గా, తర్కబద్ధంగా ఒక పాపి పరలోకం పోవటానికి న్యాయం ప్రకారం వాడు పొందాల్సిన శిక్ష దేవుడు మోసి ఈ పాపి తప్పు దిద్దుకొని పరివర్తన చెంది ఒక మంచి వ్యక్తిగా మారి తన బ్రతుకును సార్థకం చేసుకునే అవకాశం ఒక క్రీస్తు మాత్రమే ఇచ్చాడు. అందుకే చెప్తున్నాను, యేసు వంటి దేవుడు ఇంకొకడు, యేసుకు సమానుడైన వాడు కూడా లేడు. యేసే నిజమైన దేవుడు, యేసే లోకరక్షకుడు. యేసు లాంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం మన గత విశ్వాసాల్లో మనకి దొరకదు. ఆనాడంటే పెద్దలకి తెలియదు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది, తెలియదు కాబట్టి. ఈరోజు మనకి క్రీస్తుని గూర్చిన స్పష్టమైన సువార్త అందుతుంది కనుక ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే మనకి ఎగ్జామ్షన్ ఉండదు, తీర్పు తప్పదు. కాబట్టి ప్రజలారా, ఇంకా ఎవరైనా క్రీస్తుని గురించి సరిగా తెలుసుకోకపోతే తెలుసుకోండి. లోకములో ఎవ్వరూ చేయని పని యేసు చేశాడు. అది ఒక పాపి యొక్క పాపములను తన మీద వేసుకొని పాపుల కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి లేచి తనను ఆశ్రయించిన వారందరి పాపములు తన రక్తముతో కడిగి వారందరినీ కేవలం విశ్వాసాన్ని బట్టి నిత్య జీవానికి వారసులుగా చేసే హక్కు, అధికారం యేసుకు మాత్రమే ఉంది. ఎందుకంటే అందుకోసం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి. మిగిలిన వారు ఎవ్వరూ ఆ పని చేయలేదు కనుక ఎవ్వరికి మన పాపాలను క్షమించే అధికారము లేదు.
ఎందుకంటే పాప క్షమాపణ కోసం వాళ్ళు ఏం చేయలే. యేసుకు ఒక్కడికే ఉంది అధికారం.